ఇప్పుడు మామూలుగా పెద్దవాళ్ళు చెప్తుంటారు, తల్లి తండ్రి గురువు దైవం అని చెప్తూ ఉంటారు. అలాగే ప్రతి విద్యాలయము ఒక దేవాలయం లాంటిదని. అలాంటి దేవాలయాల్లో ఇలాంటి రౌడీలు ఉన్నారంటే మాత్రం ఆ రౌడీలను ముందు రాష్ట్ర ప్రభుత్వము మరి లోకేష్ గారు మరి జవాబు చెప్పాలి. అలాంటి దేవాలయాల్లో రౌడీలు పెంచి పోషిస్తారా, లేకపోతే పిల్లలకు చదువు నేర్పించే దేవాలయాలు కావాలనేది ఆలోచించాలి లోకేష్ బాబు గారు. మోహన్ బాబు గారు ఒక విలన్ గా మామూలు చాలా సినిమాలలో విలన్ గా ఉంటాడు. అలాంటి విలన్ గా ప్రవర్తిస్తున్నాడేమన్నది. అందుకని మిగతా వాళ్ళందరూ చెప్పినట్టు ముందు మోహన్ బాబు గారిని ఎఫ్ఐఆర్ కేసు నమోదు చేయాలా, ఆ కాలేజీని కూడా ఆ యూనివర్సిటీని కూడా సీజ్ చేయాలా. ఇదేదో ఊరికి విద్యార్థి సంఘంతోనే అవుతుంది అనేది కూడా మనం అనుకోవడం కరెక్ట్ కాదు. దీంట్లో ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ముఖ్యంగా ఆ జిల్లాలో కానీ లేదంటే పిల్లల తల్లిదండ్రులు అందరం కూడా ముందుకు వచ్చి భరోసా ఇవ్వాలి పిల్లలకు. మేమున్నాము, మీరు పోరాడండి అని. పిల్లలకు ఒక భరోసా ఇవ్వకపోతే కనుక ఈరోజు ప్రైవేట్ కాలేజీలు కానీ కార్పొరేట్ కాలేజీలు కానీ స్కూళ్ళల్లో కానీ ఈరోజు రక్త మాంసాలు పిండుకొని తింటా ఉన్నారు. ఈరోజు కార్పొరేట్ స్కూల్ కానీ కాలేజీలు కానీ ఈరోజు ఉదాహరణకు రైతు పండించిన పంట గిట్టుబాటు ధర లేకపోయినా, ఆ రైతుకు పంట రాకపోయినా సప్ప తీసుకొచ్చి లేదంటే భార్య అంత తాలిబొట్టుతో సహా తాకట్టు పెట్టి ఈరోజు పిల్లల్ని చదివిస్తున్నారు ఈరోజు తల్లిదండ్రులు. ముఖ్యంగా రాయలసీమ జిల్లాలో చూస్తూ ఉంటాం. ఏది పంట పండకుండా ఒక శనివారం కానీ శుక్రవారం కానీ రైల్వే స్టేషన్లో కానీ బస్ స్టాండ్లో కానీ చూస్తే కనుక వేల మంది పిల్లలు ఉంటారు. విజయవాడకు వచ్చే పిల్లలుగా మరి ఇంటర్మీడియట్ 9th క్లాస్ నుంచి పిల్లలు ఉంటారు. మరి ఎంత రక్త మాంసాలతో పిండుకొని తింటున్నారు అనేది మనం అందరం ఆలోచించాలి. మనం అందరం అనుకుంటానే ఉన్నాం కార్పొరేట్ స్కూల్ అని. అందుకని ఇప్పటికైనా కానీ ప్రభుత్వం పునరాలోచించాల్సిన అవసరం ఉంది. ముందు లోకేష్ బాబు గారు మాత్రం ఆ కాలేజీని వెంటనే సీజ్ చేయాలి. పిల్లల పేరెంట్స్ అందరూ కూడా ఈ ఉద్యమంలో పాల్గొనాలి. పేరెంట్స్ ను కూడా కన్విన్స్ చేసి ఈ ఉద్యమంలో పాల్గొనాలని కూడా ముఖ్యంగా కోరుతున్నాము. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఈ ఉద్యమానికి నిర్దేశ పోరాటాలకు మా వంతు సహకారాలు అందిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.